అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. జయ, నీకు కొంచెమైనా బుద్ధుందా? నేను మళ్ళీ చేస్తాను, ఉండరా. పాప దాని పాటికి అది ఆడుకుంటుంది కదా, నువ్వెందుకు దాన్ని కదిలిస్తున్నావు? అసలు పాపని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? అదేంటి తల్లి, పాప ముద్దొచ్చి ముద్దు పెట్టుకుని ఉండాను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నువ్వు పాపని ముద్దు పెట్టుకోవటానికి వీల్లేదు. ఎలా పడితే అలా పాపను ఎత్తుకోవటానికి అస్సలు వీల్లేదు. చిన్నపిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకోవాలో తెలుసా? ఎలా పడితే అలా వాళ్ళని ఎత్తుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పాపకి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది మేము, నువ్వు కాదు. ఇక మీద నుంచి ఇంటికొచ్చిందానివి నీ పని నువ్వు చూసుకో, ఒక మూలన కూర్చో. అంతేకాని పాపని మాత్రం నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు. భుజమా, ఏంటమ్మగారు? వెంటనే గీజర్ ఆన్ చేసి పాపకి స్నానం చేయించు. పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. అదేంటి తల్లి, పాప నేను ముట్టుకోకూడదా? ఏ బుజ్జమ్మ నేనొకటి కాదా? కాదు, నువ్వు వేరు, బుజ్జమ్మ వేరు. బుజ్జమ్మ 24 గంటలు ఈ ఇంట్లోనే ఉంటుంది, బయటికెక్కడికి వెళ్ళదు. కాని నువ్వు ఎన్నో అడ్డమైన ఇళ్ళకి వెళ్ళొస్తూ ఉంటావు. సోది చెప్తాను అని ఎంతో మంది చేతులు తాకుతూ ఉంటావు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు. అటువంటి నీ దగ్గర నుండి పాపకి ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా ఈజీ. అసలు ఈ పాప గురించి నీకేం తెలుసని? ఈ పాప ఎంత స్పెషల్ నీకు తెలుసా? ఇదేంటి, పాప గురించి మొత్తం చెప్పేసేలా ఉంది. ఈ పాపకి జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. అలా తెలియబట్టి నన్ను కాపాడుకుంది. అలాగే నా పాప ఈ ప్రపంచంలో అందరికన్నా తెలివిగలదవుతుంది. అన్నింటికీ మించి నా పాపంటే నాకు ప్రాణం. దీనికేమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకొకసారి మాత్రం నువ్వు పాపని టచ్ చేయొద్దు. నాకు ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేస్తే నచ్చదు, కానీ ఈ విషయంలో నిన్ను వదిలేస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు మాట్లాడింది నా పాప గురించి కాబట్టి. ఇంకెప్పుడు నాకు ఎదురు ప్రశ్నలు వేయకు, ఎదురు సమాధానాలు చెప్పకు. నువ్వు ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో అలాగే ఉండు. భుజమా, పద. జయ, బాధపడుతున్నావా? నీరజ మాటల్లో నీకు కోపం కనిపిస్తుందేమో, కానీ ప్రేమను చూడు. పాప రోజు రోజుకి నీరజకి ప్రాణమైపోతుంది. పాప విషయం నేను, నీరజ, బుజ్జమ్మ చూసుకుంటాం. అయినా పాప విషయం చూసుకోవడానికి బుజ్జమ్మ ఉంది కదా, ఇక నువ్వెందుకు చెప్పు? నువ్వు నేను ఫోటోలో చూపించిన అమ్మాయిని వెతికే పనిలో ఉండు చాలు. అట్టాగే తల్లి, నేనెళ్ళి రేపొస్తానే. వెళ్ళు.
భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నా బిడ్డని నేను ఎత్తుకుంటే బయట వాళ్ళతో మాటలు పడాల్సిన పరిస్థితి నాకెందుకు? నా బిడ్డని నాకు దగ్గర చేయి స్వామి. ఇంకెన్ని రోజులు నేను ఈ నరకం అనుభవించాలి? దయచేసి నన్ను ఈ నరకం నుంచి తప్పించు. రోజు రోజుకి నీరజ పాపకి బాగా దగ్గరైపోతోంది. పాప కూడా నీరజకి బాగా దగ్గరైపోతే అమ్మో, అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి? కూర్చో యశోద. యశోద, నువ్వు నన్ను సొంత అన్నయ్యలాగా ఫీల్ అవుతున్నావు కదా? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, సొంత అన్నయ్య ఎప్పుడూ చెల్లెలి భవిష్యత్తే కోరుకుంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. అందుకే నీకు పెళ్లి చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. అలా అని ఏదో ఒక సంబంధం చూసి నీకతనిచ్చి పెళ్లి చేసి పంపించేయాలని కాదు, నీ జీవితం బాగుండాలని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, నీ మంచితనం గురించి, ఇంట్లో వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఏం ఆలోచించినా నా గురించే ఆలోచిస్తారు. కాదనను. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కానీ, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం కానీ లేదన్నయ్య. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒక్కటే, నా బిడ్డ నా దగ్గరికి రావాలి. అసలు నా సొంత ఫ్యామిలీ ఏది? నానే వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? వాళ్ళు అసలు ఆనందంగా ఉన్నారా, లేకపోతే నాలాగే ఏదైనా ఆపదలో ఉన్నారా? ఇవేమీ తెలుసుకోకుండా నా వరకు నేను నా జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకోవడం లేదు. అలా గనక అనుకుంటే నిజంగా నేను మనిషినే కాదన్నయ్య. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నా చుట్టూ ఉన్న చిక్కు ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిన తర్వాతే నేను పెళ్లి గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను.